నీదు క్షణమైనా. ఇలాంటి వీడియోస్ మనమైతే చాలా సింపుల్గా అలిట్ మోషన్ యాప్లో అయితే ఎడిట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియోలో నేనైతే క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది కూడా నన్ను ఇట్లాంటి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలని అడుగుతున్నారు. జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి వాళ్ళు ఎడిట్ చేసినా కూడా సో నాకు మళ్ళీ ఆ వీడియో షేర్ చేసి ఇది ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తున్నారు. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అండ్ నార్మల్ ఇమేజెస్ ఉంటాయి కదా సో అవి ఎలా డౌన్లోడ్ చేయాలి, అసలు అవి ఎక్కడ దొరుకుతాయి. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మీకు అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి చెప్తాను. అండ్ అలాగే ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఇంక్ స్ప్లాష్ ఓవర్లేస్ అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ ఇదంతా కూడా నేను చూడలేను అనుకుంటే ప్రిసెట్ అండ్ XML ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసేసుకొని వీడియో అయితే ఎడిట్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ప్రిసెట్ కోసం వస్తే, లేదా నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే సో మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా పోతున్నారు, చూస్తున్నారు. నాకు వాచ్ టైం వస్తుంది, నాకు వాచ్ టైంతో పని లేదు. నాకు ఎందుకంటే లైక్ మానిటైజేషన్ అయిపోయింది, వాచ్ టైంతో పని లేదు. కాకపోతే మీకు చూసి నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది ఫ్రీ. సో మీరు ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఎక్కడెక్కడైనా చూసుకుంటే వెబ్సైట్లలో అయితే చూసుకుంటే పెయిడ్ కోర్సెస్ 30,000 అని చాలా ఉంటాయి. నేను అట్లా పెయిడ్ కోర్సెస్ ఏం తీసుకుంటలేను కదా, కంప్లీట్లీ ఫ్రీగా డైరెక్ట్గా యూట్యూబ్లోనే పెట్టేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి తెలుగు వాళ్ళకి. సో మీరు సపోర్ట్ చేయకపోతే నాకు వీడియో అనేది చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో కొంచెం తెలుగు ఎడిటర్స్ కూడా సపోర్ట్ చేయండి. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసేసుకోండి. సో అంటే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలంటే సో మనకైతే పింట్రెస్ట్ ఉంటుంది, లేదంటే నార్మల్ గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే పింట్రెస్ట్లో ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెర్చ్ చేస్తే దానికి సిమిలర్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నీ కూడా చాలా వరకు కనిపిస్తాయి. అండ్ ఎక్కువ అందులో డిజైనర్స్ ఉంటారు కాబట్టి సో చాలా వరకు కూడా మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే సింపుల్గా దొరుకుతాయి. మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పింట్రెస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో. సో చాలా సింపుల్ ఉంటుంది. సో ఫస్ట్ మీరైతే పింట్రెస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మనకి ప్లే స్టోర్లో ఉంటుంది పింట్రెస్ట్ యాప్ అయితే. సో జస్ట్ ఒక 30 MB ఏమో ఉంటుంది సంథింగ్. సో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఫస్ట్ మీరైతే పింట్రెస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత పింట్రెస్ట్ యాప్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో మనకైతే ఇట్లా పింట్రెస్ట్ యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మీరేం చేస్తారంటే కింద మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇట్లా సెర్చ్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీద మనకు సెర్చ్ ఫర్ ఐడియాస్ అని ఉంది కదా మీద, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఈ బాక్స్లో మీకు ఏదైతే కావాలో సో టైప్ ఆఫ్ పర్టికులర్ వర్డ్ ఉంటుంది కదా, సో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎస్థెటిక్ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకోండి, ఎస్థెటిక్ బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేయండి. సో లేదు నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని సెర్చ్ చేసినా కూడా వస్తాయి. ఒకసారి అయితే మీరు మనమైతే ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఎస్థెటిక్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తున్నాయి మనకి. సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటికి సిమిలర్గా వస్తాయి. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇట్లా స్క్రోల్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్స్ వస్తూనే ఉన్నాయి. సో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. సరే ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇమేజ్ అనేది నచ్చింది. సో నచ్చిన తర్వాత ఇమేజ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఇమేజ్ అని చూపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇమేజ్ డౌన్లోడ్ అని కనిపించింది కదా మీద. సో మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. డైరెక్ట్ మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇట్లా మనం స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఏదైతే ఇమేజ్ ఉందో సో ఇమేజ్కి సిమిలర్గా కింద కూడా బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. సో వీడియోని కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వస్తున్నా, ఒకసారి పేపర్ది డౌన్లోడ్ చేద్దాం. సో ఈ విండోలో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. సో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసిన. సో దాని తర్వాత దీనికి సిమిలర్గా ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇట్లా
మీకు ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అయితే మీరు స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. సరేనా? సో మీకైతే అర్థమైపోయింది కదా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌ని ఎలా డౌన్లోడ్ చేయాలో. సో మీరైతే సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ఉంటాయి అండ్ అలాగే నార్మల్ స్టైల్ ఇమేజెస్ ఉంటాయి కదా. సో వాటిని ఎట్లా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ఉంటాయి కదా. సో వాటి గురించి చూద్దాం. సో సెర్చ్ ఫర్ ఐడియాస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు గిబ్లీ అని సెర్చ్ చేయండి. గిబ్లీ కపుల్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకు గిబ్లీ కపుల్ అని సెర్చ్ చేయగానే కింద కొంచెం రికమెండేషన్స్ వస్తాయి ఇట్లా. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనకు ఫోటో అని ఉందా. సో దీని మీద క్లిక్ చేస్తాను. సో ఖతం మనకు చాలా ఇమేజెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు వీటిని డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీదికి వద్దాం. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలంటే కింద మనకు 3 డాట్స్ ఉంటాయి కదా. సేమ్ ఇంతకుముందు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేసినామో సో వీటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో డౌన్లోడ్ చేయాలి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. సో నాకు డౌన్లోడ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకొక ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇది సో అంతే డౌన్లోడ్ అయిపోయింది. ఇట్లా మీకు ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 to 5 ఇమేజెస్ కావాలనుకోండి. సో ఇట్లానే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇట్లా మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు అయితే అర్థమైంది కదా గిబ్లీ ఇమేజెస్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలో. సో ఇప్పుడు మనం ఇంకొక టైప్ ఆఫ్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే మీకు నార్మల్ మూవీ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం మళ్ళీ సెర్చ్ ఫర్ ఐడియాస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ మూవీ ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ మూవీ నేమ్ సెర్చ్ చేయండి. లేదా నార్మల్గా ఏదన్నా లవ్ ఇమేజెస్ అన్నా లేదంటే కపుల్ ఇమేజెస్ అన్నా సెర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కపుల్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. లేదంటే లైక్ సింగిల్ ఇమేజెస్ అని ఇట్లా చాలా ఉంటాయి కదా నేమ్స్. సో వాటిని అయితే సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పర్టికులర్ మూవీ గురించి ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ మూవీ నేమ్ అయితే ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 మూవీ అనుకోండి. ఇక్కడ నేను 3 మూవీ అని సెర్చ్ చేసిన. సో మనకి 3 మూవీకి సంబంధించిన మూవీ ఇమేజెస్ వస్తాయి అండ్ ఇక మిక్స్డ్ ఉంటాయి. 3 మూవీ అని కొట్టగానే సో మూవీకి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు ఏదైతే వీడియోకి సెట్ అవుతుందో ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ ఉందా. సో దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే నాకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్ అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన. ఇంకా మూవీ ఇమేజెస్ మనకి నార్మల్గా యూట్యూబ్లో కూడా ఉంటాయి. యూట్యూబ్లో వీడియో వస్తుంది కదా. సో దాన్ని స్క్రీన్షాట్ తీసుకుని అయిపోతుంది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తూ ఉంటాయి. సో అట్లా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా. మనకి ఇక్కడ చాలానే వచ్చినాయి కదా. సో అట్లా సో దాని తర్వాత మీకు ఇట్లా కాకుండా ఇంకోలాగా ఎట్లా అంటే ఏదైనా నార్మల్గా ఒక లవ్ ఇమేజ్ కావాలనుకోండి. లవ్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. సో మనకి ప్రేమల మూవీ వచ్చింది. సో వాటినైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ ఐడియా లేకపోతే ఏ మూవీ ఇమేజెస్ యూజ్ చేయాలో ఐడియా లేకపోతే డైరెక్ట్ ఇక్కడ లవ్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లా వస్తాయి. సో వీటిని కూడా సేమ్ ప్రాసెస్తో డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇమేజ్ ఓపెన్ చేసిన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసిన. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్ని ఇదే ప్రాసెస్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అయితే మొత్తం కూడా అర్థమైంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, గిబ్లీ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ నార్మల్ మూవీ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి. సో ఈ 3 టాపిక్స్ అయితే అర్థమైంది కదా. సో మనం అయితే ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు వీడియోని అయితే ఎడిట్ చేద్దాం. సో వీడియో ఎడిటింగ్కి నేనైతే అలైట్మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తాను. సో అలైట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇట్లా మనం అలైట్మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మనకు చాలా రేషియోస్ అయితే కనిపిస్తాయి. సో మీరేం చేస్తారంటే సో ఈ వీడియోని మీరు ఏ రేషియోలో ఎడిట్ చేస్తామనుకుంటే ఆ రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9:16 ఉంది. ఇది రీల్స్కి సూటబుల్ ఉంటుంది. లేదంటే 4:5 ఉంది. ఇది నార్మల్ పోస్ట్కి సూటబుల్ ఉంటుంది. సో ఇట్లా మీరు ఒక రేషియోని డిసైడ్ అయ్యి ఆ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియోలో 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటా.
ఈ యూట్యూబ్ లాంటి వీడియోస్‌కి మంచిగుంటది. లేదంటే రీల్స్‌లలో కూడా బానే ఉంటది. సో, నేనైతే ఇప్పుడు 16:9 రేషియోని తీసుకొని ఎడిట్ చేస్తాను. సో, ఇక్కడ ముందు 16:9 ఉందా? సో, దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నా. ఇక్కడ రిజల్యూషన్ 1080pని తీసుకున్నా. సో, దాని తర్వాత 30 FPS జస్ట్ ఇట్లా 30 FPS మీద క్లిక్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బ్లాక్. నెక్స్ట్ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా! సో, నేనైతే క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, నాకైతే 16:9 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సాంగ్‌ని అయితే యాడ్ చేసేసుకుంటా. సో, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆడియోని సెలెక్ట్ చేసేసుకొని ఇందులో నాకు నచ్చిన సాంగ్‌ని నేను యాడ్ చేసుకుంటున్నా. సో, మనకి సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. సో, ఈ సాంగ్‌ని మీరు ఎన్ని సెకండ్స్ తీసుకోవాలనుకుంటే అన్ని సెకండ్స్ తీసుకొని ఎడిట్ చేసేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 30 సెకండ్స్ వీడియో కావాలనుకుంటే 30 సెకండ్స్ డ్యూరేషన్ సాంగ్ అయితే తీసుకోండి. లేదు నాకు 15 సెకండ్స్ సరిపోతాయంటే 15 సెకండ్స్ తీసుకోండి. సో, ఈ వీడియో నేనైతే మొత్తం ఒక 13 సెకండ్స్ అయితే ఎడిట్ చేస్తాను. 13. సో, మిగతా పార్ట్‌ని నేను ట్రిమ్ చేసిన. సో, నేను మొత్తం కావాలనుకుంటే 30 సెకండ్స్, 40 సెకండ్స్ కూడా ఎడిట్ చేస్తా. సో, ఎడిట్ చేసి మీకు చూపించొచ్చు. అంటే ప్రీవ్యూలో చూపించిన కదా! అట్లా నేను 30 సెకండ్స్ కూడా ఎడిట్ చేసి చూపించొచ్చు. కాకపోతే ఏమైతదంటే సో, సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నిటికి కూడా. నేను ఎంత లెంత్ వీడియో లైక్ ఎడిట్ చేసి చూపించినా అన్నిటికి కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! సో, అంతా చేసే బదులు ఒక 10 సెకండ్స్ ఇట్లా ఎడిట్ చేసి చూపిస్తే మీకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు 30 సెకండ్స్ నేను ఎడిట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో, మీరు అంత డ్యూరేషన్ ఉంటే వీడియోని చూస్తలేరు, స్కిప్ చేస్తారు, లేదంటే వదిలేస్తారు. సో, అందుకే జస్ట్ 30 సెకండ్స్ అయితే తీసుకున్నా. 13 సెకండ్స్. సో, మీరు కావాలనుకుంటే 30 అయినా 15 అయినా మీ ఇష్టం అదిగా. సో, మీ ఇష్టమైనంత డ్యూరేషన్ తీసుకోండి. మీకైతే అర్థమైంది కదా ఈ సాంగ్ పార్ట్ అయితే. సో, నేను స్టార్టింగ్కి వస్తున్నా. సో, అట్లా నేను సాంగ్‌ని ట్రిమ్ చేసేసుకొని స్టార్టింగ్కి వచ్చిన. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు బీట్ మార్క్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మీరు ఏ వీడియో అయినా తీసుకోండి. సో, మీరు ఎట్లాంటి వీడియో అయినా తీసుకోండి. అది బీట్సింగ్ వీడియోస్ అయినా, లేదంటే నార్మల్ ఈఎఫ్ఎక్స్ అయినా, లిరికల్ వీడియోస్ అయినా. సో, వాటెవర్ మీరు ఏ వీడియో ఎడిట్ చేసినా బీట్ మార్క్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా బీట్ మార్క్స్ గురించి. ఎందుకంటే మన ఎడిటింగ్ అనేది సింపుల్ అవుతుంది బీట్ మార్క్స్ యాడ్ చేసేసుకుంటే. సో, ఫస్ట్ మనం బీట్ మార్క్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో, ఇప్పుడు నేను వీడియోని ప్లే చేసుకుంటే యాడ్ చేస్తా. సాంగ్ ఎక్కువ వినిపిస్తుంది, కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్ఫెక్ట్ వచ్చింది. సో, దీంట్లో ఇంకా సో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లిరిక్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, నాకు అర్థమయ్యేటట్టు నేను లిరిక్స్ అనేది తీసుకున్నా. సో, మీకు కొంచెం వీడియో అనేది చేస్తుంటే మీకు అర్థమవుతుంది సింపుల్గా. సో, మనం సాంగ్ తీసేసుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేద్దాం. సో, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి, మీడియా మీద క్లిక్ చేయాలి మనం. సో, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం పింట్రెస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో వాటిని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. సో, మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేసుకుందాం. చలో ఇది యాడ్ చేద్దామా? సరే యాడ్ చేసేద్దాం. సో, ఇట్లా మనం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది ప్రాపర్గా లేదు కదా, సో మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. సో, ఇట్లా ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి. ఇట్లా 90 పెట్టుకున్నా. సో, ఇమేజ్ అయితే ప్రాపర్గా సెట్ అయిపోయింది, రొటేట్ అయింది. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేస్తా. దీన్ని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో, మనమైతే మన ఇష్టమైన బ్యాక్గ్రౌండ్స్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మనం పింట్రెస్ట్ నుంచి చాలా డౌన్లోడ్ చేసుకున్నాం బ్యాక్గ్రౌండ్స్ అయితే. సో, వాటి నుంచి ఏదైనా ఒకటి సో మీకు వీడియోకి ఏది సెట్ అవుతుందో అండ్ సాంగ్కి ఏది సెట్ అవుతుందో సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్స్ అనేది మీ ఇష్టం, ఇక మీరు ఏది యాడ్ చేసేసుకుని ఏం కాదు, కాకపోతే సాంగ్కి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో కొంచెం ఆగమాగం ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్స్, అవి కాకుండా కొంచెం ప్లెజెంట్గా సాంగ్కి సెట్ అయ్యేలాంటి బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటే సో చూసే వ్యూవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించి సో ఫాలో లైక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్స్ అనేది మంచిగా సెలెక్ట్ చేసేసుకోండి. పింట్రెస్ట్లో చాలా ఉంటాయి. సో మీకు ఇష్టం అనేది సాంగ్కి సెట్ అయ్యేలాంటిది చూసుకొని డౌన్లోడ్ చేసేసుకొని యాడ్ చేయండి. సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదా, ఈ బ్యాక్గ్రౌండ్కి మనం డెప్త్ క్రియేట్ చేయాలి. సో డెప్త్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసిన తర్వాత సో నార్మల్గా మనం ఎక్స్ అండ్ వై అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ అండ్ వై, సో వీటిని మాత్రమే మోస్ట్లీ మనం యూజ్ చేస్తాం అన్ని వీడియోస్లో కూడా. కాకపోతే ఎక్స్ వై అండ్ జెడ్ అనేది ఒకటి ఉంటుంది లాస్ట్లో. సో ఇక్కడ 0.00 అని ఉందా, అది జెడ్ అనమాట. సో ఈ జెడ్ మీద క్లిక్ చేసి మనం డెప్త్ క్రియేట్ చేయాలి.
సో ఎట్లా అంటే ఇప్పుడు సో నేను ఇట్లా వాల్యూ అనేది మీదికి జరుపుతా అంటే మనకి ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు 2K పెట్టుకోండి. 1000 పెట్టుకున్నా కూడా ఏం కాదు. సో నేనైతే మోస్ట్లీ 2K పెట్టుకుంటున్నా. సో ఎగ్జాక్ట్లీ 2K పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా 2K అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ని కరెక్ట్గా ప్లేస్ చేయండి ఫ్రేమ్కి సెట్ అయ్యేలా. సో డన్ అయిపోయిందిగా. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నా. సో ఇమేజ్ని కూడా సెట్ చేసేసుకున్నాం, అయిపోయింది. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో దానికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సెర్చ్లో మీరు టైల్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్రాప్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. దాని తర్వాత మిర్రర్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీరు ఎఫెక్ట్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో కథం. సో అంతా కూడా మనం ప్రాసెస్ చేసినాం, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసుకుని డెప్త్ క్రియేట్ చేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు మనం లిరిక్స్ అయినా యాడ్ చేయాలి, లేదంటే ఇమేజెస్ అయినా యాడ్ చేయాలి, అది మీ ఇష్టం ఇక. సో మీరు లిరిక్స్ అయినా యాడ్ చేసేసుకోండి, లేదంటే ఇమేజెస్ అయినా యాడ్ చేసేసుకోండి ఫస్ట్. సో నన్ను అడిగితే మాత్రం నేనైతే లిరిక్స్ యాడ్ చేయమని చెప్తాను. సో లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత లిరిక్స్ని కొంచెం అటు ఇటు ప్లేస్ చేసేసి ఇమేజెస్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం సింపుల్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. సో స్టార్టింగ్లో మనకు కొంచెం మ్యూజిక్ వస్తుంది కదా, సో మ్యూజిక్ వచ్చే కాడ లిరిక్ డైరెక్ట్ యాడ్ చేస్తే మంచిగా ఉండదు. సో ఇక్కడ మీరు ఏదైనా సింబల్స్ అయినా ఇమోజెస్ అయినా లేదంటే ఏదైనా టెక్స్ట్ అయినా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడైతే టైప్ చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ యూ అని టైప్ చేసేసి అలైన్మెంట్ మిడిల్లో పెట్టుకొని ఇక్కడ ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇట్లా. కలర్ మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా కలర్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసేసుకుందాం. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడోని ఎనేబుల్ చేసేసుకొని కొంచెం ఆల్ఫా తగ్గించండి. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మనకి ఇక్కడ దిస్ ఈస్ ఫర్ యూ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కదా, స్పేస్ని తగ్గిద్దాం. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి స్పేసింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, సో దీన్ని యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మనకు లైన్ స్పేస్ ఉందా, సో దీన్ని కొంచెం తక్కువ పెట్టుకోవాలి. కథం, సెట్ అయిపోయింది. అండ్ ఫాంట్స్ గురించి కూడా మీకు ఒకటి చెప్పాలి. సో ఫాంట్స్ ఎట్లా అంటే ఒకరు ఈ ఫాంట్ని యూజ్ చేస్తే నేను కూడా ఇదే ఫాంట్ని యూజ్ చేయాలని రూల్ లేదు, ఆ రూల్ ఎవరు పెట్టలే. సో మీరు ఏం చేస్తారంటే అసలు మీకు ఏ ఫాంట్ కావాలో అది మీకు మీరు సాంగ్కి సింక్ లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ సాంగ్స్ ఎడిట్ చేస్తున్నాడు, లవ్ సాంగ్స్ ఎడిట్ చేసేటప్పుడు ఫాంట్స్ ఎట్లా ఉండాలి, కొంచెం డీసెంట్గా లైక్ ప్రెజెంట్గా ఒక రొమాంటిక్గా ఉండాలి ఫాంట్స్ అనేది. సో ఈ ఫాంట్ ఎట్లున్నది కొంచెం పీస్గా ఉంది. సో ఇట్లాంటి ఫాంట్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి తప్ప. సో ఆగమాగం ఫాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేజ్ పర్సన్ ఇది యూజ్ చేసిందంటే నాకు అదే ఫాంట్ కావాలని లైక్ చంపుతాండ్రు గ్రూపులలో, నాకు మెసేజెస్ చేసి లేదంటే స్క్రీన్ షాట్స్ తీసి పంపుతాండ్రు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎడిటింగ్ అనేది ఇట్లా ఒకరు చేస్తే ఇట్లనే చేయాలని రూల్ లేదు. ఇప్పుడు నేను ఒక వీడియో చేసి చెప్తున్నా, సో నేను చెప్పినట్టే వీడియో చేయాలని అస్సలు నేను చెప్పాను. మీరు జస్ట్ ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకోండి అంతే. చేసేసుకొని ఇప్పుడు నేను చెప్పింది నేర్చుకొని మీకు మీరు ఓన్గా డిఫరెంట్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంతే తప్ప వేరే ఎవరో ఫాంట్ యూజ్ చేసేయాలని నాకు అదే ఫాంట్ కావాలని స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళని వీళ్ళని అడగడం, లేదంటే వాళ్ళకి డిఎం చేసి, సో అంతా పక్కన పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వీడియోని మీరు ఎడిట్ చేస్తానంటే మొత్తం సొంతగా ఎడిట్ చేసేసుకోండి. ఎట్లా ఎడిట్ చేయాలో నేర్చుకొని ఇన్స్పైర్ అయ్యి సో మీకు మీరు ఒక కొత్త స్టైల్లో కొత్త ఫాంట్స్తోని కొత్త ఇమేజెస్తోని ఎడిట్ చేసేసుకోవాలి అంతే. లేకపోతే ఆ బ్రో యూజ్ చేసిన ఫాంటే నేను యూజ్ చేస్తాను, లేదంటే ఆ ఇమేజే నాకు కావాలి, ఆ ఎఫెక్టే నాకు కావాలి, అట్లా చేయకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిసెట్స్ యూజ్ చేయడం కాదు, నేర్చుకొని మీకు మీరు కొత్త స్టైల్లో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. అప్పట్లయితేనే
మీకు స్కోప్ ఉంటుంది ఎడిటింగ్లో. లేదంటే 100K 200K వస్తుంది. దాని తర్వాత ఫసక్ ఇక ఒక పెయిడ్ ప్రాజెక్ట్ వస్తే చేయలేకపోతారు. సో దాని తర్వాత మీకే టైం వేస్ట్ అవుతుంది. సో అంతే. ఇంకా కొంచెం ఓవర్గా చెప్పింది అనుకోండి మీకే బోర్ కొడుతుందేమో. సో అందుకే నేను అన్నీ కూడా చెప్పాను, ఏదో రెడీని చెప్పి ప్యాకప్ అంట. సో ఇట్లా చెప్పాలంటే చాలా ఉంటాయి, క్లయింట్స్ ఎట్లా వస్తారు ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను మీకు కావాలనుకుంటా. సరే, సో వీడియో అనేది వీడియోలోకి వస్తే మనం ఫాంట్ తీసేసుకున్నాం, యాడ్ చేసేసినాం, అయిపోయింది. సో దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేద్దాం. సో అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం లిరిక్స్ యాడ్ చేయాలి. సో లిరిక్స్ యాడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లిరిక్స్ని గూగుల్లో సాంగ్ నేమ్ సెర్చ్ చేసి పక్కనే లిరిక్స్ అని సెర్చ్ చేయండి. సో చాలా వెబ్సైట్స్ వస్తాయి, అందులో లిరిక్స్ ఉంటాయి. సో నార్మల్గా మనం సాంగ్ నేమ్ ప్లస్ లిరిక్ అని సెర్చ్ చేస్తే వెబ్సైట్స్ వస్తాయి, అందులో సాంగ్స్ ఉంటాయి, చాలా వరకు సాంగ్స్ లిరిక్స్తో ఉంటాయి. వాటిని మీరు కాపీ చేసేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అస్తమానం ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తా అంటే అందులో అంత యాడ్స్ రన్ అవుతా ఉంటాయి, అవసరమా? ఒకసారి కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ నేను లిరిక్స్ని సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసుకుంటా. సో కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తాను. సో ఇట్లయితే మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇట్లా మనం ఒకసారి ప్రాజెక్ట్ని ఇట్లా మినిమైజ్ చేసి మళ్ళీ అదే సేమ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఏమవుతుంది అంటే ఇక్కడ రేషియో అనేది చేంజ్ అవుతుంది. సో మళ్ళీ దాని తర్వాత మొత్తం మనం ఎడిట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు డిఫరెంట్ రేషియోలో కనిపిస్తుంది. సో మీరేం చేస్తారంటే సో బ్యాక్ వచ్చేయండి. సో ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఎడిట్ చేయండి. సో మనం ఇప్పుడు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లిరిక్స్ అనేది పేస్ట్ చేసేసుకుంటాను. అవసరం లేకుంటే దాన్ని కట్ చేస్తాను. నెక్స్ట్ అలైన్మెంట్ మిడిల్లో పెట్టుకొని ఇప్పుడైతే నేను ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. మీరు మీ ఇష్టమైన ఫాంట్స్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇందాక నేను చెప్పినా కదా, సో నేను యూజ్ చేసిన ఫాంట్సే యూజ్ చేయాలని ఏం లేదు. మీ ఇష్టమైన ఫాంట్స్ని మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ఫాంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి. నెక్స్ట్ కొంచెం జూమ్ చేద్దాం. దాని తర్వాత కలర్, ఇక్కడ మీ ఇష్టమైన కలర్ అయితే యాడ్ చేయండి. రెడ్ యాడ్ చేద్దామా? సరే, రెడ్ యాడ్ చేద్దాం. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీనికి మనం డెప్త్ క్రియేట్ చేయాలి. జస్ట్ మీరు లిరిక్ మీద క్లిక్ చేసి మానిటర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ జెడ్ మీద క్లిక్ చేసి డెప్త్ అనేది క్రియేట్ చేయండి. సో ఇందాక మనం బ్యాక్గ్రౌండ్కి 2K పెట్టినాం కదా, సో ఈ లిరిక్ మనం 1000 పెట్టుకుందాం. సో 1000 పెట్టుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేయండి, సరిపోతుంది. నేను బ్యాక్ వచ్చేసేసిన. సో ఇప్పుడు నేను నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుంటా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ లిరిక్ని కాపీ చేసేసుకోండి, లేయర్ని కాపీ చేసుకొని ఇక్కడ లేయర్ అయితే పేస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ లిరిక్ అయితే నేను పేస్ట్ చేసేస్తున్నా. దాని తర్వాత అవసరం లేని లిరిక్ ఉంటాయి కదా, దాన్ని కట్ చేయాలి మనం. సో ఇలా కట్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడికైతే 2 లిరిక్స్ కూడా ఎండ్ అవుతాయి. సో ఇట్లా ఈ 2 లిరిక్స్ని సెలెక్ట్ చేసేసుకోండి, అంటే ఫస్ట్ లిరిక్ అండ్ సెకండ్ లిరిక్. సో ఈ 2 లిరిక్స్ నేను ఇక్కడ వరకైతే ఏం చేస్తాను, అందుకే నేను ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో అర్థమైపోయింది. ఇది ఫస్ట్ లిరిక్ అండ్ ఇది సెకండ్ లిరిక్. కొంచెం కింద పెట్టుకుంటా, మీకు అర్థమవుతుంది. సో అట్లా అర్థమైంది కదా. సో దాని తర్వాత మనం ఇట్లానే ఎడిట్ చేసుకుంటే వాళ్ళ లిరిక్స్ అనేది. కాకపోతే ఇక్కడ మనం షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడే షాడో ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే అన్ని క్లిప్స్కి ఇట్లా మాన్యువల్గా యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో అవసరం మనకి ఇప్పుడు ఒకటేసారి యాడ్ చేసుకుంటే అయిపోతుంది లేయర్కి డైరెక్ట్గా. సో ఇప్పుడు మీరు ఈ లేయర్ని కాపీ చేసేసుకోండి బెటర్. సో నేను లేయర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ స్ప్లిట్ చేస్తా. సో ఇందాక మనం ఏం చేసినామంటే ఫస్ట్ లిరిక్ తీసుకున్నాం కదా, ఫస్ట్ లిరిక్ అనేది ఇక్కడ ఎండ్ చేయలేదు, డైరెక్ట్ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఎండ్ చేసేసినాం. కాకపోతే ఈ లిరిక్ నేనేం చేస్తాను అంటే, సో సెకండ్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ లిరిక్ అనేది ఎండ్ చేస్తాను. అంటే మీకు డిఫరెంట్ స్టైల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లిరిక్స్ అనేది. సో ఈ లిరిక్ అనేది సెకండ్ లిరిక్ వరకు ఉంటుంది. కాకపోతే సెకండ్ వచ్చే
ఇక్కడ 6 సెకండ్స్ తర్వాత వస్తుంది కదా. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నేను స్ప్లిట్ చేసి ఇక్కడ నుంచి సెకండ్ లిరిక్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఒక లిరిక్ వస్తుంది. ఇక్కడ ఇంకొక లిరిక్ వస్తుంది. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెట్టుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో దీన్ని చూడండి, నేను ఇక్కడ స్ప్లిట్ చేయలే, అంటే మీకు డిఫరెంట్ స్టైల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే నేను స్ప్లిట్ చేయలే. సో మీరు కావాలనుకుంటే స్ప్లిట్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఇక. సో ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ ట్రిమ్ చేస్తాను అంతే. సో మనకి లిరిక్స్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం కింద పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో లిరిక్స్ అనేది నేను ప్రాపర్గా సెట్ చేసుకున్నా, కాకపోతే కలర్స్ అనేది యాడ్ చేయలేదు కదా. సో కలర్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత కలర్స్ కాడికి వస్తా. సో అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ వరకు అయితే మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. సో దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే దీనికి డెప్త్ క్రియేట్ చేయలేదు. సో డెప్త్ క్రియేట్ చేద్దాం. ఇందాక దాని వాటికి 1000 పెట్టుకున్నాం కదా, సో దీనికి కూడా 1000 పెడదాం. నెక్స్ట్ కొంచెం జూమ్ చేస్తాం, సరిపోతుందా సెట్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇమేజెస్ అయితే యాడ్ చేద్దాం. సో ఇమేజెస్ ఎట్లా అంటే మీరు గిబ్లీ ఇమేజెస్ అయినా లేదంటే ఏదైనా మూవీ ఇమేజెస్ అయినా డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో ఆ ఇమేజెస్ని మీరు నార్మల్ ఇమేజ్ని పిఎన్జీలోకి అయితే కన్వర్ట్ చేయండి. సో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి పిఎన్జీలోకి కన్వర్ట్ చేయడానికి. సో అవి యూజ్ చేసి మీరు పిఎన్జీలోకి అయితే కన్వర్ట్ చేయండి. సో దాని తర్వాత పిఎన్జీస్ అయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసుకోవాలి. సో ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను పిఎన్జీని అయితే యాడ్ చేసేసుకుంటా. సో ఇట్లా నేను పిఎన్జీ యాడ్ చేసేసుకొని మానిటర్స్ మీద క్లిక్ చేసి డెప్త్ క్రియేట్ చేస్తాను. ఇందాక మనం ఎంత పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్కి 2K పెట్టుకున్నాం. నెక్స్ట్ లిరిక్ ఎంత తీసుకున్నాం, సో 1000 తీసేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్కి 2K తీసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఎంత తీసుకున్నాం, 1000 తీసుకున్నామా. సో దీనికి ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్కి మనం డెప్త్ ఎంత క్రియేట్ చేద్దామంటే 1500 అయినా క్రియేట్ చేయండి. 1500 తీసుకుంటే ఇమేజ్ వెనుక పోతుంది, కాకపోతే ఇమేజ్ వెనుకోవద్దు. సో 500 పెట్టుకున్నాం. సో లిరిక్స్ కింద ఉంటుంది, ఇమేజ్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ బ్యాక్గ్రౌండ్కి నేను 2K పెట్టుకున్నా. ఏది డెప్త్, ఈ లిరిక్స్కి నేను ఎంత పెట్టుకున్నా డెప్త్ 1000 పెట్టుకున్నా. ఇది 2K అండ్ ఇది 1000. సో 1000 డిఫరెన్స్ కదా. సో దాని తర్వాత ఇమేజెస్కి నేను 500 పెట్టుకున్నా. అట్లా డెప్త్ అనేది ఒక వీటికి ఈ రెండింటికి 1000 తేడా ఉంటుంది. బట్ లిరిక్స్కును ఇమేజ్కి తేడా ఎంత ఉంటుంది అంటే 500 ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో అర్థమైపోయింది కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇమేజ్ ఎక్కడ వరకు కావాలనుకుంటే అక్కడ వరకు ఇట్లా ఇంక్రీజ్ చేస్తాను లెంత్ అనేది. సో ఇప్పుడు నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను, మానిటర్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి ఇమేజ్ని. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని కొంచెం ఇలా పెట్టుకోండి, అలా సైడ్కి చెప్తా. నెక్స్ట్ మనకు లిరిక్స్ అనేది కనిపిస్తలేదా. సో ఒక లిరిక్ మీద క్లిక్ చేసి సైడ్కి మూవ్ చేసేసిన. నెక్స్ట్ ఇంకొక లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా సైడ్కి చెప్పుకున్నా. సో అంతా. ఇప్పుడు కలర్స్ని సెట్ చేద్దాం లిరిక్కి. సో ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసేసుకోండి ఇప్పుడు. సో కలర్ మీద క్లిక్ చేయండి. సో ఈ కలర్ ఎలా అంటే ఇమేజ్లో మనకి ఏ కలర్ ఎక్కువ ఉంటుందో చూసుకోండి. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఎక్కువ ఉంది కదా. సో నేను ఎల్లో కలర్ తీసేసుకున్నా, లేదంటే ఆరెంజ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇట్లా తీసేసుకొని సెకండ్ లిరిక్ ఉన్నా సో దాన్ని కూడా సెలెక్ట్ చేసేసుకొని
కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్లో ఇంకొక కలర్ ఏది హైలైట్ ఉందో చూసుకోండి. సో కొంచెం బ్లాక్ బ్రౌన్ కొంచెం అట్లా ఉంది కదా. సో నేనేం చేస్తానంటే మరీ బ్లాక్ అంటే బాగాలేదనుకుంటా, బ్లాకే తీసుకున్నాం. సో అట్లా సెలెక్ట్ చేసేసుకోండి. లేదంటే ఇక్కడ మనకు పాయింటర్ ఉంటుంది కదా, సో ఇక్కడ కలర్ పిక్కర్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసి ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్ కలర్ మీద ఇట్లా మూవ్ చేయండి. ఇట్లా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా కూడా మీరు కలర్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడికి రండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్. సో మనం ఇమేజెస్ యాడ్ చేసేసుకొని లిరిక్స్ అనేది సెట్ చేసేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పిఎన్జీని అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడు నేను మూమెంట్ రాస్ మీద క్లిక్ చేసి దీనికి డెప్త్ అనేది క్రియేట్ చేస్తాను. ఇంతకుముందు 500 పెట్టుకున్నాం కదా, సో దీనికి కూడా 500 పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు నేను ఎక్స్ అండ్ బై ఉందా, సో దీని మీద క్లిక్ చేసి కొంచెం కిందికి జరిపి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేస్తాను ఇట్లా. సో నెక్స్ట్ ఇమేజ్ని ఇక్కడ వరకు అయితే డ్రాగ్ చేసేసుకుంటా. సో దాని తర్వాత ఫస్ట్ లిరిక్ ఉందా, సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ లిరిక్ని సైడ్కి పెట్టుకుంటా. సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసి ఇటు సైడ్ పెట్టుకుంటా. సో అంతే. సో లిరిక్ 2 కనిపించేలాగా మనం ఇమేజ్ని జరుపుదాం. అందుకే నేను స్ప్లిట్ చేసిన ఒక కొత్త స్టైల్ కోసం. సో ఇప్పుడు లిరిక్కి కలర్ సెట్ చేద్దాం. సో కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి సో గ్రీన్ కలర్ పెట్టుకొని కదా మనకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా, సో గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసేసుకొని సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను కొంచెం సెట్ చేస్తాను ఇట్లా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇంకొక కలర్ అయితే హైలైట్ చేసుకుందాం. సో అంతే. సో ఇక్కడ మనకు స్టార్ట్ అయింది లిరిక్, ఇక్కడైతే ఎండ్ అవుతుంది. సో ఎండ్ అయ్యే టైంకి ఏం చేద్దామంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. సో సెకండ్ లిరిక్ కనిపిస్తలేదు కదా, సో సెకండ్ లిరిక్ స్టార్టింగ్లో ఇమేజ్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంటే. సో ఇప్పుడు మీరు చూడండి, కొంచెం ఇట్లా చెప్పుకుంటా కీ ఫ్రేమ్ అనేది. సో ఇక్కడ మనం కర్వ్ని అయితే యాడ్ చేద్దాం ఇట్లా. ఫస్ట్ లిరిక్ అయిపోతా అంటే ఇమేజ్ జరుగుతుంది, అప్పుడు సెకండ్ లిరిక్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో అట్లా మీరు సెట్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ కూడా మీరు ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకోండి. లేదా మీకు ఇంక్ స్ప్లాష్ చూపిస్తాను, ఇంక్ స్ప్లాష్ చూపించలేదంటారు మళ్ళీ, సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇంక్ స్ప్లాష్ చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఇమేజ్ ఉంటుందో సో అట్లాంటి ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి ఇక్కడ. సో ఇది తీసేసుకుందాం. సో లిరిక్స్కి మీరు డెప్త్ క్రియేట్ చేయకుండా ఏం కాదు, ఒక బ్యాక్గ్రౌండ్కి క్రియేట్ చేస్తే అయిపోతుంది. కాకపోతే కొంచెం 3D లుక్ కావాలంటే డెప్త్ అనేది అన్నిటికీ క్రియేట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. సో అందుకే నేను డెప్త్ అనేది క్రియేట్ చేసేసిన అన్నిటికి కూడా. సో ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్ కలర్స్ అయితే చేంజ్ చేద్దాం. సో ఇట్లా నేను కలర్ పిక్కర్ యూజ్ చేస్తున్నా. సో అంతే, కలర్స్ అనేది చేంజ్ అయిపోయింది.
సో ఇప్పుడు మనం ఒక ఓవర్లో ఇస్తాను నేను ఇంక్ స్ప్లాష్ ఓవర్లో ఇస్తాను, అది యాడ్ చేసేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి, ఇంక్ స్ప్లాష్ ఓవర్లే ఉంటుంది, అది యాడ్ చేసేసుకోవాలి ఇట్లా. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వరకైతే మీరు తీసేసుకొని మిగతా పార్ట్ ట్రిమ్ చేయండి. దాని తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ మాస్కర్ కీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్లో మాస్కర్ కీ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు లూమా అని ఉంటుంది. సో లూమా కీని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ లో అని ఉందా, సో ఈ లోని మొత్తం కూడా ఇంక్రీజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఇన్వర్ట్ అని ఉందా, సో ఇన్వర్ట్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో అంతే. సో ఇప్పుడు నేను ఈ ఓవర్లేని కరెక్ట్గా ఇమేజ్ మీద పెట్టుకుంటా. సో ఇమేజ్ని కొంచెం కిందికి జరిపేసిన. సో ఇప్పుడు నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటా, దాని తర్వాత ఓవర్లైన్ కూడా సెలెక్ట్ చేసేసుకుంటా. ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసేసుకొని మీద మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇందులో మీరు ఏం చేస్తారంటే మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఖతం. సో మనకి ఇట్లా ఇంక్ స్ప్లాష్ అయితే రెడీ అయిపోయింది. సో ముందు కొంచెం ట్రిమ్ చేసేసుకోండి, గ్లిచ్ వస్తుంది కొన్నిసార్లు, అందుకే ట్రిమ్ చేసిన. ఖతం సెట్. దీనికి కూడా మీరు బాటమ్ షేడ్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయొచ్చు ఇట్లా. సో దాని తర్వాత ఆల్ఫా కొంచెం తక్కువ పెట్టుకోండి, సెట్ అయిపోయింది. సో అంతే. ఇట్లా మీకు అన్నీ కూడా చెప్పేసిన కదా. నెక్స్ట్ ఈ మూమెంట్ కూడా చెప్పిన, అండ్ అలాగే ఇక్కడ ఇంక్ స్ప్లాష్ కూడా చెప్పేసిన. సో ఇట్లనే ఇంక్ స్ప్లాష్ అనేది చాలా ఉంటాయి, నీకు చూపిస్తాను కొన్ని. సో ఇక్కడ ఇది ఒక ఇంక్ స్ప్లాష్, ఇది ఒక ఇంక్ స్ప్లాష్, ఇది ఇంకొక ఇంక్ స్ప్లాష్. సో ఇట్లా మనకు చాలా ఇంక్ స్ప్లాషెస్ ఉంటాయి. సో ఓవర్లేస్ మీరు యూట్యూబ్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో అట్లా. సో మనం ఈ లిరిక్స్కి అన్నిటికి కూడా మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. సో ఆ టెక్స్ట్ యానిమేషన్ ఎట్లా ఎడిట్ చేయాలి ఇప్పుడు మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం నేనైతే ఏదైనా ఒక టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. సో ఇది స్టార్టింగ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం పెద్దగా ఉన్నది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మీకు అర్థం కాదు. సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఎండింగ్లోకి వస్తే మనకు టెక్స్ట్ ఉంది, సో దీంట్లో మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని యాడ్ చేసేసుకుంటా. సో మనకు స్టార్టింగ్లో రేంజ్ ఉంటుంది కదా, సో రేంజ్ మీద క్లిక్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి, ఇట్లా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం ఎండింగ్లోకి వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ కూడా స్టార్ట్ని 100 పెట్టుకోండి. సో ఇది మొత్తం కూడా ఎండింగ్లో పెట్టుకుంటా. ఈ కీ ఫ్రేమ్ని కూడా నేను ఎండింగ్లో పెట్టుకుంటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ రేంజ్ ఉన్న, ఈ రేంజ్తో అవసరం లేదు, క్లోజ్ చేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాంకర్ని కాంపోనెంట్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆఫ్సెట్ ఉందా, ఆఫ్సెట్లో వైని క్లిక్ చేయండి. వైని క్లిక్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఒక 15 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ స్కేల్ ఉంటుంది, స్కేల్ని మనం -1 పెట్టుకుందాం. నెక్స్ట్ ఆల్ఫా ఉంది కదా, ఇది కూడా -1. సో అంతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మీరు అవసరం లేదు. సో ఇంటర్పోలేషన్లో ఈజీ ఇన్ అండ్ అలాగే ఈజీ అవుట్. నెక్స్ట్ ఓవర్లాప్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. అంతే, మనకు సెట్ అయిపోయింది లిరిక్స్ అనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తా. సో దీన్ని కాపీ వేసుకుంటా. సో ఇదే ఎఫెక్ట్ నేను అన్ని లిరిక్స్ కూడా పే చేస్తాను. కొంచెం టైం నేను ఇట్లా చిన్న వేసేసుకొని మొత్తం అన్ని లిరిక్స్కి పే చేస్తాం. ఒకటేసారి కూడా ఎఫెక్ట్స్ పే చేయవచ్చు, సో అది మీకు తెలుసు కదా. సో అట్లా పే చేసేసుకోండి, లేదంటే 1 by 1 అయినా ఇట్లా పే చేసేసుకోండి. నెక్స్ట్ ఈ మాస్క్కి మనం డెప్త్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఇట్లా మాస్క్ని సెలెక్ట్ చేసేసుకొని మొమెంటమ్స్ మీద క్లిక్ చేసి
ఇక్కడ జెడ్ మీద క్లిక్ చేసి డెప్త్ క్రియేట్ చేయండి కొంచెం. సో ఇమేజెస్ 500 పెట్టినాం కదా, ఇప్పుడు కూడా దీనికి 500 పెట్టేసి కొంచెం జూమ్ చేసేసుకోవాలి. సో మరి ఎక్కువ జూమ్ అయింది. సో అంతే, మొత్తం కూడా సెట్ అయిపోయింది. సో లిరిక్స్కి యానిమేషన్ యాడ్ చేసినాం, ఫొటోస్ యాడ్ చేసినాం, సో అంతా కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక నల్ని అయితే యాడ్ చేసేసుకుంటా. సో అది ఎట్లా అంటే సెకండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎలిమెంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నల్ అని ఉంటుంది, కెమెరా పక్కన నల్ ఉంటుంది. సో నల్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ నల్ని మీరు లాస్ట్ పైకి అయితే డ్రాగ్ చేయాలి. ఖతం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ నల్కి అన్ని లేయర్స్ని కూడా మనం లింక్ చేయాలి. సో జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసేసుకోండి. బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్ పక్కన ఇట్లా 2 స్క్వేర్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసి నల్ వన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇట్లా మనకు లింక్ లాగా ఇట్లా లింక్ అయినట్టు ఒక సింబల్ వచ్చేసింది కదా. సో మీరు బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ ఈ లిరిక్ని కూడా మీరు నల్కి అయితే లింక్ చేయండి. సో ఇట్లనే మీరు మొత్తం అన్నీ కూడా ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని నల్కి అయితే లింక్ చేయాలి. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది, సో దీన్ని కూడా లింక్ చేద్దాం అండ్ ఈ ఇమేజ్ని కూడా లింక్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ గ్రూప్ని లింక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు లిరిక్స్ ఉన్నాయి, సో దీన్ని కూడా లింక్ చేసేద్దాం. నల్కి లింక్ చేసేయాలి. సెట్ అన్నీ కూడా నల్కి అయితే లింక్ అయిపోయినాయి. ఒకవేళ నల్కి లింక్ కాకపోతే ఏమవుతాయంటే, సో మనం నల్ని మూవ్ చేసినప్పుడు ఏదైతే లింక్ కానీ లేయర్ ఉంటుందో అది మూవ్ కాదు. సో అప్పుడు మనం మళ్ళీ నల్కి అయితే లింక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు నల్ మీద క్లిక్ చేసేసి మైండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి రండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చిన తర్వాత జెడ్ మీద క్లిక్ చేసి జూమ్ చేసేసుకోండి ఇట్లా. సో జూమ్ చేస్తా అంటే కొంచెం ఇట్లా జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మన కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో మిడిల్ కీ ఫ్రేమ్ కాడ మీరు జూమ్ వేసేసుకోండి ఇట్లా. సో జూమ్ వేసేసుకొని ఇక్కడ ఎక్స్టెండ్ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం ఇట్లా పెట్టుకోండి. సో మనకి ఎట్లా వస్తుందంటే ఫస్ట్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో జూమ్ అవుట్ ఎక్కడ వరకు అవుతుంది, ఈ కీ ఫ్రేమ్ వరకు అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ జూమ్ ఇన్ అవుతుంది. స్టార్టింగ్లో జూమ్ అవుట్ అవ్వకుండా వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ అయిపోతుంది సేమ్ ఎట్లుంటుందో వీడియో అనేది. సో ఆ సేమ్ పొజిషన్కి వస్తుంది. సో దాని తర్వాత మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కదా, మిడిల్ కీ ఫ్రేమ్ కాడ మనకి జూమ్ అవుతుంది ఇట్లా జూమ్ అయింది. సో మళ్ళీ నేను జూమ్ అవుట్ చేసేసిన అట్లా. సో ఇక్కడ కూడా మీరు 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది కదా, సో మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. సో మిడిల్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఏం ఎడిట్ చేద్దాం అనుకున్నా మిడిల్ కీ ఫ్రేమ్ కాడనే చేయండి. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సో కొంచెం ఇట్లా పెట్టుకుందాం. సో ఇమేజ్ స్లైడ్ అయ్యే వరకు ఇక్కడ వరకే ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టెక్స్ట్ని హైలైట్ చేస్తాను. సో ఎక్స్టెండ్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ సైడ్ అయితే మూవ్ చేస్తాను. మూవ్ చేస్తే ఈ టెక్స్ట్ అయితే హైలైట్ అవుతుంది. సో దాని తర్వాత ఇట్లా జరిగేటప్పుడు ఈ టెక్స్ట్ని హైలైట్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన, జూమ్ అవుట్ చేసేసిన.
ఐ మీన్ ఈ ఏదైతే లిరిక్ ఉందో ఫస్ట్ లిరిక్ అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత అది పోతా అంటే సెకండ్ లిరిక్ హైలైట్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఇట్లా జూమ్ అవుతుంది. సో సారీ, ఎండింగ్లో ఇట్లా సైడ్కి అవుతుంది. సో మీరు జూమ్ చేయాలనుకుంటే ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి జూమ్ వేసేసుకోండి ఇట్లా. మీకు ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఆగండి. అయిపోయింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేసిన, ఒక నల్ని తీసేసుకొని అన్ని ఏవైతే లేయర్స్ ఉంటాయో ఆ లేయర్స్ని నల్కి లింక్ చేసిన. సో లింక్ చేసిన తర్వాత నల్కి లేయర్స్ అన్ని లింక్ చేసిన తర్వాత మొమెంటమ్స్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ఈ టెక్స్ట్ ఏదైతే ఎండ్ అవుతుందో దిస్ ఇస్ ఫర్ యూ ఎండ్ అవుతుంది కదా, అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ అవుట్ అయితే చేసిన. ఇట్లా స్టార్టింగ్లో పోయి ఇక్కడ థర్డ్ ఆప్షన్ జెడ్ మీద క్లిక్ చేసి జూమ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేవరకు స్టేబుల్గా అవుతుంది. సో నేను ఏం చేసిన, స్టేబుల్గా వచ్చింది కదా, ఇక్కడ సేమ్ పొజిషన్కి వచ్చింది కదా ఇమేజ్ అండ్ లిరిక్స్ అనేది. సో ఇప్పుడు నేను ఒక 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన. ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్. సో యాడ్ చేసిన తర్వాతనే నేను మిడిల్ కీ ఫ్రేమ్లో నేను జూమ్ చేసిన. సో మీరు యాడ్ చేయకుండా జూమ్ చేస్తే ఏమైతే అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ పొజిషన్కి రాదు. సో అందుకోసం నేనేం చేసిన అంటే ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్, థర్డ్ కీ ఫ్రేమ్ ఇట్లా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి మిడిల్ కీ ఫ్రేమ్ని నేను జూమ్ చేసిన. సో ఇప్పుడు ఏమైతే అంటే స్టేబుల్గా ఉన్న వీడియో అంటే సేమ్ పొజిషన్లో ఉన్న వీడియో అనేది ఇట్లా జూమ్ అవుతుంది. మిడిల్ కీ ఫ్రేమ్ వరకు జూమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మిడిల్ కీ ఫ్రేమ్ దాటిపోతా అంటే జూమ్ అవుట్ అవుతుంది ఇట్లా. అర్థమైంది కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా అంతే, 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన, మిడిల్ కీ ఫ్రేమ్కి జూమ్ చేసిన. సో మళ్ళీ ఈ జూమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టేబుల్ పొజిషన్కి వస్తుంది. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే స్టేబుల్ పొజిషన్ ఇక్కడ యాడ్ చేయకుండా సెకండ్ లిరిక్ అనేది హైలైట్ చేసిన. సో ఇట్లా మూవ్ చేసిన ఇట్లా. సో ఇట్లా నేను జూమ్ వేసుకొని ఎక్స్ అండ్ వై మీద క్లిక్ చేసి ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇట్లా జరుపుకున్నా. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన మిడిల్ కీ ఫ్రేమ్ కాడ. సో నేను ఇక్కడ ఉన్నది కదా ఇటేటోకి వస్తాను ఉన్నది లిరిక్. సో దాన్ని మిడిల్కి లాక్కొచ్చిన, మిడిల్ కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాని తర్వాత ఎండింగ్లో జూమ్ చేసి ఇట్లా అంతే. సో వీటన్నిటికి కూడా ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. సో కర్సర్ మీద క్లిక్ చేసి ఇట్లయితే ఒక కర్వ్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేసుకోండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడనే మీరు పేస్ట్ చేయండి ఇట్లా. సో పేస్ట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే పేస్ట్ కర్వ్ టు ఆల్ కీ ఫ్రేమ్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ కర్వ్ అన్నిటికి కూడా పేస్ట్ అవుతాయి ఇట్లా అంతే. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో కొంచెం ల్యాగ్ అవుతుంది. సో నల్లు కూడా యూజ్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి మీకు నేను ఏదైతే 3Dలో యూజ్ చేసినో ఇప్పుడు నల్ యూజ్ చేసినా కదా, నల్ కాకుండా మనం 3D యూజ్ చేసినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనం డెప్త్ క్రియేట్ చేసినాం కదా. సో 3D అనేది యూజ్ చేయొచ్చు, 3D కెమెరా ఎఫెక్ట్ అది మీకు చూపిస్తాను. ఇదైతే వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో నేను మీకు ఇప్పుడు 3D కూడా చూపిస్తాను. సో ఇదే అనుకుంటా 3D, ఇది 3D కెమెరా. కెమెరా ఆన్ చేసేసుకోండి. సో ఆన్ చేసేసుకోండి, మనకు వీడియో అనేది ఇట్లా కనిపిస్తుంది. సో ఇది 3D. సో ఇది ఒక టైప్. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఇది ఫుల్ ప్రాజెక్ట్. ఇది నల్తోనే యూజ్ చేసిన, మీకు ప్రీవ్యూలో వచ్చింది కదా వీడియో, ఇది అనమాట. ఇది ఫుల్ ప్రాజెక్ట్. సో ఇట్లా మీరైతే ఎడిట్ చేసేసుకోవచ్చు మీ ఇష్టమైన స్టైల్లో. ఇక్కడ కూడా నేను ఇంకొక ఇన్స్ప్లాష్ యూజ్ చేసి ఎండింగ్లో ఇట్లా జూమ్ చేసేసిన అంతే, అయిపోయింది. సో చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు, సరేనా. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 3D వీడియో అనేది సపరేట్ చేద్దామా లేదంటే మీకు ప్రాజెక్ట్ కావాలా కామెంట్ చేయండి, సరేనా. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.